ఎఫ్టీఎల్ అంటే ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో వేలాది గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు చాలా ప్రత్యేకమైనవి. ఓ చెరువు నిండాక మిగిలిన నీరంతా మరో చెరువులోకి వెళ్ళేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఇలా గొలుసు కట్టు చెరువుల ద్వారానే వ్యవసాయం సాగేది. అయితే కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయం తగ్గింది, మనుషులు పెరిగారు. దీంతో మెల్లిమెల్లిగా చెరువుల కబ్జా మొదలయ్యింది. ఇలా హైదరాబాద్ వంటి నగరాల్లో కొన్ని చెరువులు కనుమరుగయ్యాయి, మరికొన్ని ప్రమాద పుటపంచుల్లో ఉన్నాయి. నగర జనాభా పెరిగిపోవడంతో చెరువుల కబ్జా మొదలయ్యింది. చెరువుల్లో నీరు తక్కువగా ఉన్న సమయంలో కొంత స్థలం బయటపడుతుంది. మళ్ళీ వర్షాలు మొదలవ్వగానే చెరువులోకి నీరు చేరడంతో ఆ స్థలంలోకి కూడా చెరువు విస్తరిస్తుంది. ఇలా నీటితో నిండుగా ఉన్న సమయంలో చెరువు ఎంత స్థలంలో అయితే విస్తరించి ఉంటుందో దాన్నే ఎఫ్టీఎల్ అంటారు. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిగా గుర్తిస్తారు. సింపుల్గా చెప్పాలంటే చెరువులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యమే ఎఫ్టీఎల్. చెరువుల ఎఫ్టీఎల్ పరిస్థితిని గతంలోనే నిర్ధారించారు. ఈ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. చెరువులో నీరు తక్కువగా ఉన్న సమయంలో ఎఫ్టీఎల్ పరిధిలో వ్యవసాయం చేసుకోవచ్చు. అయితే నీటిని అడ్డుకుని చెరువు స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. మరి బఫర్ జోన్ అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న తరువాత కూడా మరింత నీరు వచ్చి చేరితే విస్తరించేందుకు అవకాశం ఉండాలి. కాబట్టి ఎఫ్టీఎల్ చుట్టూ కొంత ప్రాంతాన్ని ఖాళీ వదిలేస్తారు. దీన్నే బఫర్ జోన్ అంటారు. చెరువు విస్తీర్ణాన్ని బట్టి బఫర్ జోన్ను నిర్ధారిస్తారు. నదులకు ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఇక పెద్ద పెద్ద జలాశయాలకు అంటే 25 ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగి ఉండే చెరువులు, కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 25 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉండే వాటికి 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ పరిధిలోకి కూడా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. చెరువుల సహజ స్వరూపాన్ని మార్చే ఎలాంటి చర్యలు కూడా బఫర్ జోన్ పరిధిలో చేపట్టకూడదు. ఈ బఫర్ జోన్ అవతల నిర్మాణాలను చేపట్టాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కబ్జాలు. జనాభా పెరిగే కొందికి నదులు, చెరువుల చుట్టూ నిర్మాణాలు కూడా పెరిగాయి. దీంతో మెల్లిమెల్లిగా బఫర్ జోన్, ఆ తరువాత ఎఫ్టీఎల్ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. సంబంధిత ప్రభుత్వ అధికారాలు పర్యవేక్షణ లోపంతో చెరువుల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతో వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా ఇలాగే చెరువుల కబ్జా చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. దీంతో కొన్ని చెరువులు కనుమరుగగా మరికొన్ని కుచించుకుపోయాయి, చిన్న చిన్న నీటి కుంటలా మారాయి. ఇలా చెరువులో వెలిసిన అపార్ట్మెంట్ ఇల్లు వర్షాకాలం వచ్చిందంటే నీట మునిగిపోతున్నాయి. అలాగే వర్షపు నీరు చేరే చెరువులు కబ్జాకు గురి కావడంతో రోడ్డుపై పారుతున్నాయి. దీంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.